హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? చూసేవారికి చెప్పేవారికి నొప్పి విలువ తెలియదు. ఆ నొప్పిని అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నీకే తెలుసు నాకేం పట్టింది అనే అహం నీకే ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు, నీవెంతమంది మనుషుల్లో ఉన్నావు అనేది గొప్ప. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాము. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకూడదు. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటిస్తున్నప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు గనుక. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బంధాలు వారిని అలా మారేలా చేస్తాయి. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం ప్రేమ కాదు. మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన ప్రేమ. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే. సమస్యలు లేని జీవితాలు ఉండవు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. వేలెత్తి చూపించేవాడు ఎవడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన నీ జీవితం నీది. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు. వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి, లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. చెడిపోవాలి అంటే మిమ్మల్ని ఏది ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం
ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే. నీవు అంటే విలువలేని వారి దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.